బస చేస్తూ రాజధాని నిర్మాణాన్ని రాష్ట్ర అభివృద్ధిని కొనసాగిస్తూ పారిశ్రామిక పెట్టుబడులు రప్పిస్తూ సంక్షేమ కార్యక్రమాలు అందించిన చరిత్ర అటువంటి చంద్రబాబు నాయుడు గారిని. పెట్టుబడులు రప్పించి అవి ప్రజలకు పంచిండు, సంపద సృష్టించి ప్రజలకు పంచిండు. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కూడా అప్పులు తేవడం, ప్రజలకు పంచే అటువంటి దాంట్లో సగం మింగడం, సగం వేయడం. 66 సంవత్సరాలలో 18 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు 3,62,375 కోట్లు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 5 ఏళ్లలో 7.5 లక్షల కోట్ల నుంచి 8 లక్షల కోట్లు అప్పు చేసిండు. మీకు పంచింది 2 లక్షల కోట్లు. మిగతా 6 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి అని చాలా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అన్నా నర్సిరెడ్డి అన్న డెవలప్మెంట్ చేయట్లేదు అంటున్నారే. మీరేమో ఒక క్యాపిటల్ అమరావతి మా జయం అంటారే. మరి మా జగనన్న 3 క్యాపిటల్స్ అంటున్నారుగా, ఏందన్నా ఇది? జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పాదయాత్ర చేసిండు. ఆ పాదయాత్ర సమయంలో గుడి భూములు, బడి భూములు, అసైన్డ్ భూములు, పొరంబోకు భూములు ఎక్కడున్నాడో చూసుకుంటా పోయిండు. ఇప్పుడు అధికారంలోకి రాగానే మేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. ఇవాళ 3 రాజధానులు అంటే ఒకటి గంజాయికి రాజధాని చేసిండు, ఒకటి అవినీతికి రాజధాని చేసిండు, ఇంకోటి డ్రగ్స్ క్యాపిటల్. 3 రాజధానులు చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. తండ్రికి తద్దినం పెట్టినోడు పినతండ్రికి పిండాలు పెడతాడని ఉన్న అమరావతినే రోడ్ల మీద కంకరెత్తుకపోయే దొంగనా కొడుకులు వీళ్ళు ఇంకా ఎన్ని రాజధానులు కడతారని ఈ సందర్భంగా అంటున్నా. వాళ్ళు ఏ ఒక్కటి కూడా అభివృద్ధి చేసినటువంటి పాపాన బోలు, కూల్చడమే తప్ప కట్టడం తెలియనటువంటి విషయం తెలుసు మీకు. ఇవాళ 180 అన్ని రకాలుగా కూల్చడం మీద ఉన్నటువంటి శ్రద్ధ కట్టడం మీద లేదు. ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టాలి, వివిధ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి, కులాల పేరిట, మతాల పేరిట, వర్ణాల పేరిట, వర్గాల పేరిట, ధనికుల పేరిట, దరిద్రుల పేరిట, అల్పుల పేరిట, అధికుల పేరిట, జిల్లాల పేరిట, కిల్లాల పేరిట, రాష్ట్రాల పేరిట, రాజధానుల పేరిట భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలి, ప్రజలని వాడుకోవాలి రాజకీయాల కోసం అనేటువంటి ఆలోచనతోటి 3 క్యాపిటల్ అంటున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. అన్నా గుంటూరులో ఈ నారీగళం ఏంటన్నా మరి భారీ గళమై పాలకుల్ని మార్చేటట్టుగా అనిపిస్తుంది. ఇంకో డౌట్ ఉందన్నా, 1,50,000 వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు కదన్నా మా జగనన్న. మరి మేము ఎందుకు ఓటేయాలన్నా కూటమికి? జగన్మోహన్ రెడ్డి గారు 1,50,000 వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చారన్నారు. చంద్రబాబు నాయుడు గారు 6 అంకెల జీతం వచ్చేటువంటి ఐటీ ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన అతంది. 5,000 రూపాయలు వచ్చేటువంటి వాలంటీర్ ఉద్యోగం ఈయనది. మటన్ షాపులు, ఫిష్ మార్టులు. ఇప్పుడు మన అభ్యర్థి మీద పోటీ చేసేటువంటి అభ్యర్థి ఉన్నది కదా, ఆమె ఐటీ మొక్క హైదరాబాద్లో సైబరాబాద్లో పెరిగిన మొక్క కదా, ఆ మొక్కే కనుక వాలంటరీ ఉద్యోగం చేసి ఉంటే ఇక ఏం పంచుతుండే రోడ్ల పొంటి అనేది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఐటీ డెవలప్ చేయడం వల్ల లక్షలాది మంది ఉద్యోగులు పెద్ద ఎత్తున కూడా కుటుంబాలు బాగుపడ్డాయి. ఐటీ డెవలప్ చేయడం వల్ల రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది, ఇన్సూరెన్స్ డెవలప్ అయింది, ట్రాన్స్పోర్ట్ డెవలప్ అయింది. అన్ని రంగాలు కూడా ఐటీ ద్వారా డెవలప్ అయినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అందుకనే ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి లేక, యువతకు ఉద్యోగం లేక, యువతకు పెళ్లిళ్ళు లేక, యువతకు పెట్టుబడి లేక, యువతకు ఆదాయం లేక, యువతకు ఆసర లేక 21,575 మంది జగన్ పాలనలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ స్పష్టంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి చెప్పిండు. మొన్న అసెంబ్లీలో చెప్పినటువంటి లెక్కలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చెప్పినటువంటి లెక్కలు చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాల క్రితం 39,450 పరిశ్రమలు వచ్చాయి, 5,13,351 ఉద్యోగాలు ఇచ్చాడు అని స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పారు. ఇవాళ ఆర్టీఏ యాక్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండని అడిగితే
వచ్చిన కంపెనీలు మొత్తం 18, ఇచ్చిన ఉద్యోగాలు మొత్తం 9,158 ఉద్యోగాలు. అందుకనే ఇది నేను చెప్పిన లెక్క కాదు, గవర్నమెంట్ చెప్పినటువంటి లెక్క అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు తేయాకు తోటలు పెంచిండు, జగన్మోహన్ రెడ్డి రాగానే ఇప్పుడు గంజాయి భయమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రిజనరీ లీడరు. ఇద్దరి ఆలోచనలో చాలా తేడా ఉంటుంది. అందుకనే ఇప్పటికి కూడా వాలంటీర్ల గురించి చంద్రబాబు నాయుడు ఆలోచించి 5,000కి ఏం బతుకుతారా, మీకు 10,000 జీతం చేస్తాను పో అంటే ఎంత మానవతా దృక్పథంతో ఆలోచించిండో ఒకసారి ఆలోచించమని గుర్తు చేస్తున్నా. అన్నా, ఈ గుంటూరు నారీగళం ఇదేదో చాలా మహాగళమై తెలుగుదేశం పార్టీకి శ్రీకరం అయ్యేటట్టుందన్నా. మరి మా జగనన్న మద్యం పట్టుకుంటే ఎలా షాక్ కొట్టుద్ది చూపించండమ్మా. ఎలా మద్య నిషేధానికి ఎలా చేస్తాడు, ఎలా 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 అదిగో అటు చూడండి, కెమెరా అటు చెప్పండి. షాక్ 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 కొట్టేటట్టుగా ఉంటుంది మద్య నిషేధం అన్నాడు. మద్యం బాటిల్ పట్టుకుంటేనే షాక్ కొట్టేటట్టుగా ఉండేటట్టుగా చేస్తానన్నాడు. ఈ మద్య నిషేధం గురించి ఏంటన్నా మరి? ఓకే, అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి భయపడరో కానీ అమరావతి రైతులంటే మాత్రం ఖచ్చితంగా భయపడతాడు అనేటువంటి విషయం ఉంది. పోలీసు పహారా లేకుండా, పరదాలు లేకుండా బయటకు వచ్చినటువంటి చరిత్ర, అమరావతి మహిళా రైతులను చూసే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇవాళ మహిళల చైతన్యం గురించి చెప్తూ కుటుంబ భారాన్ని మోయడానికి, ఉద్యోగం చేయడానికి, రాజకీయంలో రావడానికి, రాజ్యాన్ని పాలించడానికి, సుదీర్ఘమైనటువంటి అమరావతి లాంటి పోరాటాలు నిర్మించడానికి ఎంత త్యాగం చేసిరో మీకు అప్పుడు సంఘీభావం చెప్పలేను. కాబట్టి ప్రతి మహిళ, అమరావతి రైతులు పాల్గొన్నటువంటి మహిళకు ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎంత దారుణం అంటే గొంతులు విసికినా, గోళ్లతో రక్కినా, కిందేసి తొక్కినా, లాఠీలతో బాదినా, బట్టలు చింపినా, జుట్టు పట్టి లాగినా, జైళ్లకు పంపినా, బందూకులు చూపినా, బరిలో నిలబడి రాజధానిని కదలకుండా అడ్డుకున్నటువంటి మహిళా చరిత్ర మీది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటుండు, ధరలు పెంచడం వల్ల, మద్యానికి అధికంగా రేట్లు పెంచడం వల్ల మద్య నిషేధాన్ని అమలు చేయవచ్చు, కంట్రోల్ చేయవచ్చు అనే మాట మాట్లాడుతున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మద్యం ద్వారా వచ్చినటువంటి ఆదాయం 15,000 కోట్లు. మరి నువ్వు ధరలు పెంచితే 15,000 కోట్ల కంటే తక్కువ రావాలి. ఇవాళ 25,000 నుంచి 30,000 కోట్ల ఆదాయం వస్తుందంటే మద్యం విచ్చలవిడిగా పెరిగిందా లేది అని చాలా స్పష్టంగా దీన్ని బట్టే అర్థమవుతుంది. కల్తీ మద్యం తెచ్చిండు, 81 మంది మరణించిండ్రు, అనేక మంది కూడా వాళ్ళ యొక్క అవయవాలు పాడైపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉండ్రు. అందుకనే కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మించిండు. ఇవాళ ధరలు పెంచితే తగ్గుతాయనేటువంటి ఆలోచన కాదు అనేది చాలా స్పష్టంగా ఉంది. మరో మాట, ఇదేమో ధరలు చూడరని చెప్తుండు, తాగరని చెప్పాడు. సినిమా రేట్ల కాడికి వచ్చే వరకల్నేమో 5 రూపాయలని తానే డిసిషన్ చెప్పేటువంటి పరిస్థితి ఉండు. అందుకనే ఈ వితండవాదానికి జగన్ ఆలోచన మొత్తం కూడా ల్యాండు, శాండు, మైను, వైను అంత దాచుకునేటువంటి ఆలోచనతోటి ఉన్నాడు. కాబట్టి ఆ మద్య నిషేధం ముసుగులో 1,000 కోట్లు దండుకున్నాడు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మనందరం ఈ నారీగళం ఇవాళ శ్రీరామనవమి కదండి, పండగ రోజు మహిళలందరం చక్కగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తాం? మన పుట్టింటికి వెళ్తాం. మన పుట్టింటికి ఎందుకు వెళ్తున్నాం? మన ఇల్లు చక్కదిద్దుకోవడానికి వెళ్తున్నాం. మనం చేసిన తప్పు ఒక్క ఛాన్స్ అన్నా, ఒక్క ఛాన్స్, అమ్మల్లారా అయ్యల్లారా ఒక్క ఛాన్స్ అంటే మనం ఒక్కసారి ఓటేసి గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి 25 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఆంధ్రప్రదేశ్ మైలేజ్ గ్రోత్ వెనక్కిపోయింది. ఇదంతా మనకు తెలిసి మనం ఇప్పుడు సరి చేసుకోవడానికి పుట్టింటికి వచ్చామండి. మనమే ఆలోచన చేసుకొని మనం చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడి ఈసారి ఆ తప్పు చేయకుండా ఈ నారీగళం చాలా చక్కగా నిర్వహించిన నిర్వాహకులు ఎంత అభిమానులు అంటే వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదండి.
అంత చక్కగా నిర్వహించారు ఈ నారీగళం. అన్న మాకున్న చాలా మట్టుకి సందేహాలు మబ్బుల్లాగా వీడిపోయినాయి అన్న. మేము చంద్రోదయం కోసం ఎదురు చూస్తున్నాం అన్న. అయితే ఇంకొక ఆఖరి డౌట్ ఉందన్నా, ఇది కూడా నువ్వు క్లియర్ చేసావంటే ఇంకా సూపర్గా మేము తెలుగుదేశం పార్టీకి ఓటేసి మా 2 ఓట్లు వేస్తామన్నా. ఈ ఆఖరి క్వశ్చన్ ఏంటంటే, బడుగు బలహీన వర్గాలకు మన సీఎం గారు అండగా నిలుస్తారు, మనలో మనిషిగా ఉంటారు, మన సీఎం మన జగనన్న అని చెప్తే మేము నమ్మి ఓటేసామన్నా. ఇప్పుడు ఏం చేద్దాం మరి దాన్ని? బడుగు బలహీన వర్గాల గురించి తెలుగుదేశం పార్టీ ఆలోచించినంత ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఆలోచించలేరు. ఈ పార్టీ పుట్టిందే భూస్వాములో, ఆసాములో, జమీందారులో, జాగీర్దారులో, దేశ్ముఖులో, దేశపాండేలకు వ్యతిరేకంగా కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, ఎరకలి, మాల, మాదిగ, వడ్డెర, బలిజాల, అంబడ, కోయ, ముద్రాజు, పెరిక, మేరు, కాపు, వైశ్య, యాదవ్, వడ్రంగి, నేతా, గీతా, కార్మిక, కర్షక, బడుగు బలహీన వర్గాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ గ్రామాలకు మౌలిక సౌకర్యాలు ఇచ్చింది, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించింది, బలహీన వర్గాలకు రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశం పార్టీ అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు చేసిన ఘనత ఇవాళ తెలుగుదేశం పార్టీ తప్ప వేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్ పోయినా ఒక మాట చెప్తున్నాడు, నా ఎస్సీలు, నా మైనార్టీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటున్నారు. ఇవాళ ఒక్కొక్కరి గురించి చెప్తాను, ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులారా, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 120 పథకాలు రద్దు చేశాడు. మీది 27 ఎస్సీ పథకాలు, 16 ఎస్టీ పథకాలు, 30 బీసీ పథకాలు, 10 మైనార్టీ పథకాలు రద్దు చేశాడు. 4923 మంది విద్యార్థులని చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో విదేశీ విద్య పేరుతో చదివిస్తే, నా పిల్లలు విదేశీ విద్య ఉండాలి తప్ప బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎందుకు అని విదేశీ విద్యని బంద్ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అని గుర్తు చేస్తున్నాను. ఇవాళ 50 మంది సలహాదారులను పెట్టుకున్నాడు, మాట్లాడితే రిజర్వేషన్లు అంటున్నాడు. ఆ సలహాదారులల్లా ఎంతమంది బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను పెట్టుకున్నావో చెప్పగలవా అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. మళ్ళా ఒక ఎస్సీ గురించి మాట్లాడితే దళిత సోదరులకు 27 పథకాలు రద్దు చేసిండు, 12,000 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ గుంజుకున్నాడు, 50,000 ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలేదు. అదే రకంగా 4 లక్షల మందికి ఉపాధి చూపించే ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసిండు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 7,748 మందికి ఇన్నోవా కార్లు ఇచ్చేటువంటి పథకం ఉంటే పథకాన్ని రద్దు చేసిండు. ఇవాళ నా ఎస్సీలు అంటుండ్రు. నీ ఎస్సీల గురించి మాట్లాడితే ఎస్సీ మహిళల మీద పులివెందుల్లో నాగం మీద అత్యాచారం చేసి హత్య జరిగింది, ఉదయగిరిలో అనిషా మీద అత్యాచారం జరిగి హత్య జరిగింది. ఇదే కాకాని పెదకాకానికి చెందినటువంటి రమ్య అనే బీటెక్ విద్యార్థిని హత్య చేశారు. రాజమండ్రిలో 10వ తరగతి బాలిక మీద గ్యాంగ్ రేపు జరిగినటువంటి అప్పుడు నా ఎస్సీ అన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదని అడుగుతున్నా. అదే ఎస్సీల మీద ఇవాళ 6,000 దాడులు జరిగినాయి, 64 మంది ఎస్సీలని చంపినటువంటి చరిత్ర. ఎస్సీలారా మీరు ఒకసారి ఆలోచించండి. దళితుడైనటువంటి డాక్టర్ అచ్చన్నని కులం పేరుతో దూషించి అతుదారుణంగా చంపిండ్రు. ఇలా దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి అవమానంతో చనిపోయేలాగా చేశారు. చీరాల కిరణ్ కుమార్ మాస్క్ పెట్టుకోలేదని పోలీస్ స్టేషన్లోనే చంపినటువంటి పరిస్థితి ఉంది. మద్యాన్ని ప్రశ్నించినటువంటి ఓం ప్రకాష్ అనేటువంటి వ్యక్తిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినటువంటి పరిస్థితి. ఇసుక అక్రమ రవాణాన్ని ప్రశ్నించినటువంటి వరప్రసాద్ని శిరోమండలం పోలీస్ స్టేషన్లో చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వాలంటీర్లు సరుకులు డోర్ డెలివరీ చేస్తాడు. ఇవాళ ఎమ్మెల్సీ దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపి రాజమండ్రి దగ్గర డోర్ డెలివరీ చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే దళిత సోదరులు ఆలోచించరా అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎస్టీలకు సంబంధించి వస్తే మంత్రూబాయి అనేటువంటి మహిళ ట్రాక్టర్కి ఎదురుగా ఇది దున్నొద్దు అంటే మీదికెళ్ళి తొక్కిచ్చి సజీవంగా చంపినటువంటి చరిత్ర వాళ్ళది. ఇక మైనార్టీల గురించి చెప్తే దాదాపు 65,000 ఎకరాల వక్ఫ్ భూములుంటే 30,000 ఎకరాల భూములు కబ్జా చేసిండ్రు.
10 పథకాలు రద్దు చేసిండ్రు. ఇవాళ చంద్రన్న పెట్టినటువంటి రంజాన్ తోఫా లేదు. ఇవాళ దుకాన్ మకాన్ ఎత్తేసినటువంటి పరిస్థితి. ఇవాళ మైనార్టీల మీద జరిగే దాడులకు అబ్దుల్ సలాం అనేటువంటి వ్యక్తి కుటుంబ సమేతంగా పోలీసుల టార్చర్ పరలేక రైల్వే ట్రాక్ మీదనే కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటే వారిని ఎవరు ఆదుకుంటారు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇంతకుముందే చెప్పారు, పలమనేరులో మిస్బా అనే అమ్మాయి అద్భుతంగా చదివితే ఆ అమ్మాయి కనుక ఉంటే నా కూతురు ఫస్ట్ ర్యాంక్ రాదని టీసీ ఇప్పిస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే చదివే అర్హత కూడా ఈ రాష్ట్రంలో లేదా మైనార్టీలకు అనేటువంటి విషయం మైనార్టీలకు గుర్తుపెట్టుకో. నిన్ననే పిన్నెల్లి సభకు పోయిన గుర్జాల ఒక ముస్లిం అతను ఒక ముస్లిం బాలికను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే తల్లిదండ్రులు నా కూతురును పంపించమంటే అదేదో సినిమాలో చూపించినట్టుగా నా మోజు తీరలేదు, తీరినాడు నేను నీకు పంపిస్తా అని చెప్తే ఊరంతా 8,000 మంది ఓటర్లు ఉన్నటువంటి గ్రామం ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. జూన్ 4th ఎప్పుడు వస్తుందో, నాకు విముక్తి ఎప్పుడు వస్తుందో అనేటువంటి అర్హతతోటి ఆంక్షతోటి ఆ మైనర్ బాలిక అటువంటి నిర్బంధాలలో ఉన్నది అంటే ఈ రాష్ట్రం ఎటుపోతుందో మనం ఒకసారి ఆలోచించాలి. 80 సంవత్సరాల తురకపాలానికి చెందినటువంటి వృద్ధ దంపతుల మీద హత్య కేసు పెడితే ఇవాళ వాళ్ళు 80 ఏళ్ళ వయసులో లేవలేరు, వాళ్ళు అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టిండ్రు. ఇవాళ నా బీసీలు అని మాట్లాడుతున్నాడు. ఈ బీసీల గురించి సంబంధించి బీసీలు ఒకసారి ఆలోచించాలి. 30 పథకాలను రద్దు చేసినావు. బీసీలకు సంబంధించి 70,000 కోట్ల నిధులని దారి మళ్లించిండు. బీసీలకు అసలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 34% రిజర్వేషన్లు ఉండే, ఇవాళ 24% తగ్గిస్తే 16,800 రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు వాళ్ళు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే బీసీలు 26 మందిని హత్య చేశారు, 750 మీద అక్రమ కేసులు పెట్టారు, 2,500 మంది మీద దాడి చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. అందుకనే ఎస్సీలైనా బీసీలైనా మైనార్టీ అయినా మహిళలైనా ఈ తెలుగుదేశం జెండా కిందనే సుభిక్షంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇవాళ అదే రకంగా లాస్ట్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిడుగురాలలో ఒక వ్యక్తి రేప్ చేస్తే సార్ ఖచ్చితంగా వాడిని పట్టుకోవాలంటే చట్టానికి భయపడి పోయి నిందితుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి చరిత్ర గతంలో ఉంది. అందుకనే హెల్త్లా, ఇన్ఫర్మేషన్లా, ఇరిగేషన్లా, డెడికేషన్లా, డెవలప్మెంట్లా, హైటెక్లల్లా, హైలైట్లల్లా, సక్సెస్లల్లా, సబ్సిడీలల్లా, ఇంటర్నెట్లల్లా, రోడ్లైనా, రవాణైనా, తాగునీరైనా, ట్రాన్స్ఫార్మర్లైనా, సబ్స్టేషన్లైనా, పాఠశాలలైనా మన బాబు వల్ల అవుతుంది తప్ప జగన్ వల్ల కాదు అని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అన్న, ఒక సామాన్య ఓటర్గా నాకున్న సమస్యలన్నీ మబ్బులు వీడిపోయినాయి అన్న. ఇంకా నాకు ఏ సందేహం లేదు. మేమిప్పుడు ఈ నారీగళంలోకి వచ్చిన నారీమణులందరూ, మహిళా మణులు, వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళని కనీసం 100 మందిని మార్చగలిగిన శక్తివంతమైన మహిళలు. మీరందరూ రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మన ఇంట్లో వాళ్ళతోనే కాకుండా మన స్నేహితులతో, సన్నిహితులతో ఈ విషయాలు మాట్లాడి, నర్సిరెడ్డి అన్నకు చెప్పిన విషయాలన్నీ మాట్లాడి మనకి 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఎంపీ అభ్యర్థికి, ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థికి. కూటమి బలపరిచిన అభ్యర్థి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు గల్లా మాధవి గారు, కల్పన, థ్యాంక్ యూ నర్సిరెడ్డి గారు. అందరికీ ఓటేసి మనం గెలిపిద్దాం. థ్యాంక్ యూ. వాల్యుబుల్ పాయింట్స్ ని రేజ్ చేసి